రాష్ట్రంలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ప్రారంభించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు వివరించారు. పాఠశాలలో చదువుతున్న 25,000 మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే పథకాన్ని నీరుగార్చకుండా కొనసాగించాలన్నారు. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక సామాజిక మార్పుకు దోహదం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఈ పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 130 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ విద్యాశాఖను కూడా తన దగ్గరే ఉంచుకొని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దే పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో అత్యంత బాధాకరమని చెప్పారు. బెస్ట్ స్కూళ్ల దీన స్థితి గురించి గత ఏడాది ఆగస్టు నెలలో బట్టి విక్రమార్కకు లేఖ రాశారని హరీష్ రావు చెప్పారు.